ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్యాబేజీ పచ్చడి తయారు చేయడం ఎలా నేర్చుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుందాం. ఈ ఆయిల్లోకి మనం కట్ చేసిన క్యాబేజీ వేసుకుందాం. ఈ క్యాబేజీని మనం ఉడికించుకుందాం. ఈ క్యాబేజీలోకి మనం కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకొంచెం ఉడికించుకుందామండి. అలానే ఈ క్యాబేజీలోకి టమాటాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వీటిని కూడా మనం కొంతసేపు మగ్గించుకుందాం. కొంచెం దీంట్లోకి మనం ఇప్పుడు పసుపు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. అలానే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందాం. వీటన్నిటిని మనం ఒక 2 నిమిషాలు మగ్గించుకుందామండి. ఇవైతే మగ్గిపోయాయండి. సో మనం ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం. సాల్ట్ కూడా వేసుకుందామండి. సో ఇలాన మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం. సేమ్ అదే ప్యాన్లో ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుందాం. ఈ ఆయిల్లోకి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుందాం. పోపు అనేది వేగింది కాబట్టి దీంట్లోకి మనం పచ్చడిని వేసుకుందాం, మిక్సీ పట్టింది.
క్యాబేజీ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇది ఎక్కువసేపు ఆయిల్లో మనం ఇలా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్యాబేజీ ఇవన్నీ మనం ఇంతకు ముందే ఫ్రై చేసాం కాబట్టి అవసరం ఉండదు. మీకు కనుక నేను చేసిన విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ చట్నీ అనేది అన్నంలోకి అలానే దోశలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.